హాయ్ అండి, వెల్కమ్ టు బిసజ్యోతి వ్లాగ్స్. ఈరోజు మనం బిఎల్డిసి ఫ్యాన్, ఇది ఆటంబర్గ్లో బేసిక్ మోడల్, ఆటంబర్గ్ ఎఫికో ఆల్ఫా అని ఉంది దీని పేరు. ఇది బేసిక్ మోడలు. బిఎల్డిసి ఎలా ఉంటుందా అని చెప్పి ఇది బై చేశాను ఫస్ట్. దీన్ని యూజ్ చేసిన తర్వాత బాగుంది అనుకుంటే ఫర్దర్గా కొంచెం హై ఎండ్ దాంట్లోకి వెళ్ళొచ్చని అనుకున్నా. ఇది తెప్పించాను. ఇది ఎలా అంటే బేసిక్ వర్షన్ బిఎల్డిసి పవర్ సేవ్ బాగా ఉంటుంది అని చెప్పి అన్నారు. దీనికి రిమోట్ కూడా వచ్చింది దీంతో పాటు. ఇది అన్బాక్సింగ్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. రివ్యూ కూడా చేశాను దీనికి. 1 month పైన యూజ్ చేసిన తర్వాత దీన్ని రివ్యూ కూడా చేశాను. చూడండి, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఇందులో. కొత్త ఫ్యాను చూడండి, మీరు లాస్ట్లో చెప్తాను మీకు దీని గురించి. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. అమెజాన్లో 2700 దాకా పడింది ఇది అమెజాన్లో. దీనిలో యాక్చువల్గా ఇది 2 years వారంటీ ఉంది. వీళ్ళు ఆన్లైన్లో వీళ్ళది వెబ్సైట్ త్రూ మనం చేసుకుంటే 1 year ఎక్స్ట్రా మనకి వస్తుంది. దాంట్లో ఇన్బుల్ట్ 1 year వస్తుంది. మనం ఆన్లైన్లో కానీ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్ త్రూ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 year ఎక్స్ట్రా వస్తుంది. రెండు కలిపి 2 years అన్నమాట ఇది వారంటీ ఉండేది. వారంటీలో వాళ్ళు కుదిరినంత వరకు ఇంటికే వచ్చి చేసి వెళ్తారు. ఇంకా మేజర్ ప్రాబ్లం అయితే మనం వాళ్ళకి కొరియర్ చేయాలనుకుంటా, లేకపోతే వాళ్ళే ఒక సర్వీస్ అది సెంటర్ చెప్తారు, అక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. ఇది మాన్యువల్ అండి, ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఏంటి అని, అంటే దాంట్లో మొత్తం అంతా ఓపెన్ చేసి ఎలా ఫిక్స్ చేసుకోవాలని చెప్పి ఉంది. అదే 1 year ఏమో దాని జెన్యున్గా వస్తుంది. 1 year ఏమో మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 year ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. మొత్తం 2 years వారంటీ ఉంది దీనిలో. రెగ్యులర్ వారంటీ 1 year ఉంది. అవన్నీ ఎలా మనం దానికి ఎంత అసెంబ్లీ చేసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. అది రిమోట్ ఆప్షన్స్. అది రిమోటు. ఇవి 2 పైన కప్స్ అనమాట. వాటిని దాన్ని డట్ పడకుండా అది హోల్డ్ చేసి పట్టుకుంటుంది. ఇది పాటు. బ్యాటరీస్, రిమోట్ కోసం బ్యాటరీస్ అవి. ఇది హోల్డర్, మధ్యలో రాడ్ ఉంటుంది కదా పైన హోల్డింగ్ చేసేది, హ్యాంగ్ చేయడానికి. ఇవండి దీనిలో వచ్చింది మొత్తం. దీంతో పాటు వచ్చినాయి అవి వింగ్స్. ఇవి స్మాల్ వింగ్స్, పెద్దవి కాదు. దీనికన్నా ఇంకొకటి ఉంది, హెవీ లెంత్ ఉండేది. అవి ఇంకా వింగ్స్ చాలా పెద్దగా వస్తాయి. ఇవి నార్మల్గా చిన్న హౌస్లో, అంటే నార్మల్గా అందరు రెగ్యులర్గా యూజ్ చేసే వింగ్స్ అనమాట ఇవి. అవి కాకుండా కొంచెం పెద్ద రూమ్స్ ఉంటాయి కదా, హాల్ పెద్దది ఉంటుంది కదా, దానికి ఇంకొంచెం పెద్దగా పొడవు ఉంటాయి అన్నమాట వింగ్స్. ఇవి నార్మల్ అందరి ఫ్యాన్స్కి ఉండేవి అన్నమాట. ఇవి కూడా రెగ్యులర్ ఫ్యాన్కి ఉండేది.